Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది విజయ నిర్మల గారు అనుకోవచ్చా అండి? కానీ విజయ నిర్మల గారు అప్పుడు కాలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చి నరేష్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి చేసినప్పుడు జరిగింది. సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం? కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా. వాళ్ళు తీసుకున్న కేరు. ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్, ఐ థింక్ 79లోనే వచ్చాను, 80s అనుకుంటా సినిమా, ఫస్ట్ తమిళ్ 80sలో. అంత చిన్నపిల్ల కృష్ణ గారు అనేవారు, విజయ మరీ చిన్నపిల్లగా ఉంది, నా పక్కన యాక్ట్ చేస్తుంది, ఎలాగ బాగుంది, నా కూతురులా ఉంది అనేవారు. మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను, కానీ అంత కేర్ తీసుకున్నాడు నిజంగా. అలాగా నాకు దాని మీద నమ్మకం ఉంది, తను పెద్ద స్టార్ అవుతుందని. ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా. అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధ వేసింది. కొంతమంది మనం మర్చిపోలేం. ఆవిడ కానీ, అంకుల్ దాసర్ గారు కానీ, టి కృష్ణ గారు కానీ. నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల. ఎలా మర్చిపోతాం చెప్పండి? సో నా ఫస్ట్ ఫిలిం భారతరాజా గారు, ఇలాగా కొన్ని మర్చిపోలేం. ఇంక మిగతా డైరెక్టర్స్ అంటారు, ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు. విశ్వనాథ్ గారు, జంధ్యాల్ గారు, మోహన్ గాంధీ గారు, కోడరామ్ కృష్ణ గారు. సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద. రాజకీయాల్లో రావాలన్నదైతే తెలంగాణ ఇష్యూ అన్నది మైండ్లో ఉంది. బికాజ్ ఈ రజాకార్లు, నిజాం పరిపాలన, మా తాతగారి ఫ్యామిలీ, మా పెద్ద ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది, ఎలాగా అంటే ఒక చంపడానికి వస్తున్న వాళ్ళు అరిచేతిలో పట్టుకుని చిన్నపిల్లలు. మా మదర్, ఇంకా నేను ఇప్పుడు లేదు, విజయశాంత మనిషే లేదు ఇప్పుడు, ఇంకా మా మదర్కి మ్యారేజ్ అవ్వలే, ఆవిడ యంగ్, ఆవిడ పెద్ద ఫ్యామిలీ. సో అక్కడి నుంచి చంపడానికి వస్తున్నారనేప్పుడు మా తాత ఏం చేశారు, ఆస్తి మొత్తం ఏటూరు నగరం మొత్తం వదిలి చెన్నైకి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, ఇంకా నా కుటుంబాన్ని బతికించుకోవాలని దీంతో అందరిని తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండి, దాని తర్వాత అందరు పెద్దోళ్ళు అయ్యి ఒక కథ. ఇంకా మా పిన్ని ఆవిడ ఈ సినిమాలు, దాని తర్వాత మా మ్యారేజ్, మా మదర్కి మ్యారేజ్ అవ్వడం. ఆ తర్వాత విజయశాంతి పాత్ర ఎప్పుడో వచ్చింది, ఒక అమ్మాయి పుట్టి. అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు మా మదర్ ఫాదరు, డాడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు. సో మా మదర్ ఇక్కడ కన్సీవ్ అయింది ఆవిడ, అండ్ డెలివరీకి చెన్నైకి వెళ్ళింది అప్పుడు. సో ఇలాగా విజయశాంతి అప్పుడు బయట ప్రపంచానికి వచ్చింది. కానీ సపరేట్ తెలంగాణ అప్పుడు సో అలాగా దీంతో నాకు మా మదరు ఒక సర్టన్ టైంలో ఇలా అలా చెప్పే మామూలు కూర్చుంటాం, మదర్ నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగింది, రజాకార్లు, నిజాం పరిపాలన, ఇవన్నీ చెప్తూ 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 ఎక్కడో తెలియని ఒక విత్తనం పడింది బుర్రలో. సరే ఆ సాఫ్ట్ కార్నర్ అలా అలా వచ్చి ఒక స్టేజ్లో తెలంగాణ అన్న దీని మీద ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా ఎస్ యూ హ్యావ్ టు డూ అన్నది. ఇంకా ఆయన నన్ను టైం వచ్చింది, ఎంటర్ ది డ్రాగన్ లాగా వార్ ఫీల్డ్లోకి దిగు అన్నది ఇంకా ఆయన చెప్పడం, మనం దిగడం మొదలుపెట్టాం. 1998 జనవరి 26 బీజేపీలో చేరడం జరిగింది. ఈరోజు మీకు ఇంత గుర్తింపు వచ్చిన, రాజకీయాల్లో ఇంత మంచి పొజిషన్లో ఉన్న, మీ పర్సనల్ లైఫ్లో ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఒక లేడీ అమితాబ్గా ఎదిగిన, దీని అంతటికీ కారణం ఎవరు? మీకు రుణపడి ఉన్నారు, సో వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే ఎవరికి చెప్తారు? దేవుడు, ప్రజలు, అంతే కదా. ఇందాక మీరు అన్నారు ఇంటర్వ్యూలో, ఇంత మంచి మంచి సినిమాలు పడిందంటే ఎంత గొప్ప విషయం, అసలు రేర్ కదా. మరి ఎవరిచ్చారు అది? దేవుడు. ఇవాళ తెలంగాణకి నన్ను తీసుకొచ్చింది దేవుడు, నన్ను నడిపించింది దేవుడు, పార్లమెంట్లో కొట్లాడేట శక్తి ఇచ్చింది దేవుడు, నాకు సపోర్ట్ చేసింది ప్రజలు, సినిమాలో కానీ పాలిటిక్స్లో కానీ. సో నేను దేవుడికి, ప్రజలకి థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. నిజంగా మ్యామ్, సచ్ ఎ గ్రేట్ జర్నీ. యాక్చువల్లీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పట్లాగానే ఇంకా యాక్టివ్గా ముందుకు వచ్చి
ప్రజల సమస్యలు మీ వరకు ఇంకా యాక్టివ్ అంటే మనం ఏదో ఇప్పుడు యుద్ధాలు మీ చేసుకుని అధికారం మీ యాక్టివ్గా చేతిలోకి వస్తే ఉండదు ఇది. ఆటోమేటిక్గా వచ్చినట్టే. ఎందుకంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తూ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దానికి కరెక్ట్గా మన పబ్లిక్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అవుతుంది. ఇట్ బీ వెరీ వండర్ఫుల్ జాబ్ అవుతుంది. నో డౌట్ అందులో. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ మీ దగ్గరికి ఎవరు సమస్యతో వచ్చినా ఆ సమస్యను క్లియర్ చేస్తారని పర్సనల్గా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీ బర్త్డేకి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అదే. సో మీలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది మా యాజ్ ఎ ఉమెన్గా నా స్వార్థం కూడా ఉంది నిజంగా. నేనంటే సేవ చేయడమే తప్ప నాకు ఇంకేం ఉంటుంది నా మైండ్లో. నిజం. 24 hours ఇంకా అదే ఉంటుంది నాకు. ఎంత తక్కువ టైం ఒక 2 hours పడుకుని పని చేయమన్నా చేస్తాను. నేను 24 hours పని చేయమన్నా చేస్తాను. ఎస్. నువ్వు అదే అంటారు అందరు, నువ్వు పని రాక్షసు అంటారు నన్ను. నాకు పని చేయడం ఇష్టం కాబట్టి నన్ను ఖాళీగా కూర్చోబెట్టి నాకు నచ్చదు. పని ఇవ్వండి చేస్తూ ఉంటాను. పని ఇవ్వకపోతే వాళ్ళ తప్పు. ఎస్. పని ఇస్తే నా స్థాయి ఎంతవరకు నేను పని చేయాలో అంతవరకు నేను పని చేస్తాను అంతే. ఎస్. మీరు నా ప్రజలు బాగుంటే ఇంకా అంతకంటే నాకు కావాల్సిన ఏమీ లేదు. నిజం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.